ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని, అదర్స్ అని, మైనారిటీస్ అని ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ చేశారు. ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ద్వారా ఆర్టికల్ 341 దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ప్రాముఖ్యంగా దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఏ రిజర్వేషన్ గురించి అయితే ఆలోచన చేస్తున్నారో దయచేసి ఎవరు భయపడొద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా కేడమును దుర్గమునై ఉన్నాడు. కాబట్టి రిజర్వేషన్ కొరకు ఆలోచన చేసి ఎవరైనా భయపడుతూ ఉంటే దయచేసి గమనించండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ బెంచ్ వరకే వచ్చింది, కానీ ఇంకా దీన్ని అమలుకి జరగటానికి, అమలు చేయటానికి ఇంకా చాలా టైం పడుతుంది. కానీ ఈ సమయంలో దేవుడు గొప్ప కార్యం, అద్భుత కార్యాలు చేస్తాడు. ఎవరు కూడా చింతించవద్దు, భయపడవద్దు. కనుక ఈ సమయంలో అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పేసి దైవజనుడిగా, సావుకునిగా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అసలు ఈ విషయము బాపట్ల జిల్లా బిట్లవారిపాలెం, కొత్తపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దైవజనుడు చింతాడ ఆనందు వాడు వేసినటువంటి ఈ అట్రాసిటీ కేసును ఆసరాగా తీసుకొని మాత్రమే ఈ తీర్పునివ్వటం జరిగింది. కాబట్టి ఇది ఫైనల్ ఏం కాదు, ఇంకా రాబోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కనుక దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగిందని చాలా ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా మీడియా దగ్గర కూడా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ సమయంలో మన మధ్యలో మాజీ ఎక్స్-ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు ఒక నూతనమైనటువంటి విషయాలు కొన్ని మనకు తెలియజేయటానికి ఉన్నారు, రెడీగా ఉన్నారు. వారి వీడియోస్ మనం చూడాలి. ముందుగా ఒక వీడియో చూద్దాం. సుప్రీంకోర్టు బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం, కొత్తపాలెంకు చెందినటువంటి చింతాడ ఆనంద్ వేసినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ని ఖరారు చేస్తూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఏ విధంగా అయితే హిందువులకు సంబంధించి, అలాగే సిక్కులు, బుద్ధిస్టులకు సంబంధించి ఉన్న షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ కి వచ్చేటువంటి రిజర్వేషన్స్ గానీ, ప్రొటెక్షన్స్ గానీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ గానీ ఆ మూడు మతాలకు చెందినటువంటి వాళ్ళకు మాత్రమే క్రిస్టియన్ కన్వర్ట్స్ గానీ లేదా ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళకి గానీ అవి అన్వయించవు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఇది రాగానే మీడియా భయంకరమైనటువంటి హైప్, అంటే ఊపే కూహ, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. అలా చూసారు కదా. ఇది కేవలం చింతాడ ఆనంద్ కుమార్ గారు వేసినటువంటి కేసును బట్టి, అంటే అట్రాసిటీ ఎవరికి చెల్లుతుంది, ఎవరికి చెల్లదు అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది జరిగినటువంటి విషయం. అంతేకాకుండా మరికొన్ని విషయాలను వారు మనకు తెలియజేస్తూ అంటే ఎలా అసలు ఈ రిజర్వేషన్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా తీసుకొచ్చారు అనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు వారు. మరొక వీడియో చూద్దాం. డివైడ్ చేసింది షెడ్యూల్ కాస్ట్ అని, షెడ్యూల్ ట్రైబ్స్ అని, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని, అదర్స్ అని, మైనారిటీస్ అని ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ చేసింది. మరి చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి ఆర్టికల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ కి ఈ మతపరమైన ఆంక్ష లేదు. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా కూడా షెడ్యూల్ ట్రైబ్ బెనిఫిట్ ని పొందొచ్చు, కొనసాగించుకోవచ్చు. అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా కంటిన్యూ చేయవచ్చు. ఓబీసీలు వారికి ఈ మతపరమైన ఆంక్ష లేదు. ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ దొరికేటువంటి వాళ్ళకు కూడా మతంతో సంబంధం లేకుండా ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళు పొందొచ్చు. కమ్మారెడ్డి, బ్రాహ్మణ్, రాజు వీళ్ళందరూ కూడా. మరి ఈ రకంగా కాన్స్టిట్యూషనల్ క్లాసిఫికేషన్ లో ఉన్నటువంటి ఓబీసీలకు లేదు, ఈడబ్ల్యూఎస్ కి లేదు, ఓసీలకు లేదు, ఎస్టీలకు లేదు, ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ కు మాత్రమే ఎందుకు కుల వివక్ష, మత వివక్ష, డబుల్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం. ఏమి కుట్ర దీనిలో దాగుంది? సామాజిక కుట్ర, సంస్కృతి కుట్ర, రాజకీయమైన కుట్ర ఏమి దాగుంది దీనిలో? ఎందుకని ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని డబుల్ డిస్క్రిమినేషన్ వైపు నెట్టేసింది? రైట్, చూసారు కదా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మన ముందుకు ఎన్నో సమస్యలు వస్తాయి, మన ముందుకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవుడివి అయినందుకు సంతోషించాలి. అంతేకాని దీన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో ఎవరు కూడా భయపడటానికి వీలు లేదు. చాలా మంది నేను చూస్తున్నాను, ఎస్సీలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యానికి మాకు సంబంధం లేదు, మేము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులము అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి ఆ రిజర్వేషన్ తీసేయటం అనేది కూడా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి కొంతమంది ఉన్నారు.
అయినప్పటికీ కూడా నేను వారిని దృష్టిలోకి తీసుకోవట్లేదు, కానీ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం, క్రీస్తులో ఎదుగుతున్నటువంటి మనం అందరం కూడా ప్రతిదానికి చట్టానికి లోబడాల్సిందే. అయితే చట్టాన్ని లోబడతాం, వీలుగా ఉంటే ప్రశ్నిస్తాం, అంతేకాకుండా మనకి అనుకూలంగా చట్టం యొక్క నిధులను విధులను మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు అలా చేయగలడు. ఎన్నో శాసనములు మార్చిన దేవుడు ఇది మార్చడానికి ఆయనకి అసాధ్యమే కానే కాదు. కాబట్టి ఈ సమయంలో అడ్వకేట్ కిషోర్ గారు మాట్లాడుతున్నారు. కిషోర్ గారు కొన్ని విషయాలు అంటే క్షుణ్ణంగా అసలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదంటూ వారు కూడా మాట్లాడుతున్నారు, విందాం. నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దానికి ఆయన హెడ్గా ఉన్నారు. ఆయన దాన్ని భారత ప్రభుత్వానికి సమర్పించారు. వారు దాన్ని మరి 1950లో ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఉందే, ఈ ఆర్డర్ రాజ్యాంగానికి సంబంధించింది కాదు. ఇది ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ 341 అనే ఆ ఆర్టికల్ ద్వారా కొన్ని కులాలను సేకరించి ఆయా గవర్నర్స్ని, రాజ్య ప్రముఖ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళందరి దగ్గర సమాచారం సేకరించి కొన్ని కులాలను సేకరించి పెట్టమని చెప్పారు ఆర్టికల్ 341లో. ఈ ఆర్టికల్ 341 కులం లేక మతం అనే రెండు సపరేట్గా చెప్పాలి, ఓన్లీ కులాల విషయమే చెప్పింది. అసలు మతం అనే మాట లేదు 341లో. వీళ్ళు ప్రెసిడెంట్ ఏం చేశాడంటే 1950 ఆర్డర్లో, షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో ఈ మతం అనేది చేర్చి ఈ మతంలో ఉన్న వాడికే క్రైస్తవులు. రైట్, విన్నారు కదా. ఈ వీడియోస్ అన్ని కూడా నేను ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, జస్ట్ మీరందరూ కూడా ఇది ఒక సమస్యే కాదు అనుకుని ప్రార్థన చేయండి, ఇది ఒక కష్టమే కాదు అనుకుని ప్రార్థన చేయండి, మీ పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి దెబ్బ తగులుదని ప్రార్థన చేయండి. అంతేకాకుండా రాబోతున్నటువంటి దినాలలో ఎవరికి కూడా కష్టం రాదని ప్రార్థన చేయండి. అప్పుడే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం బైబిల్లో ఒక మాట చూస్తాం, గమనించండి దేవుని ప్రజలారా. రక్షణ అంటే పేతురు, యోహాన్లు అందరు కూడా పరిచర్యకు ప్రారంభించినప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు, వారు వాక్య పరిచర్య చేసినప్పుడు, అక్కడ ఉన్నవారు రక్షించబడినప్పుడు వారందరిలోకి ఏమొచ్చినట్ట భయము కలిగెను అని ఉంటుంది. అక్కడ భయము కలిగిన, దేవుని యొక్క భయము కలిగెను. ఆ తర్వాత దేవుని కార్యములు ప్రారంభించబడ్డాయి, దేవుని అద్భుత కార్యములు ప్రారంభించబడ్డాయి. కనుక ఎలాంటి డిస్టర్బెన్స్ అవసరం లేదండి, ఎలాంటి బాధ కూడా అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా ఇక్కడ వరంగల్లోనే కాదు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే ఆంధ్ర ప్రాంతాల్లో కూడా చాలా మంది ర్యాలీలు చేస్తూ క్రైస్తవ్యం అంటే మన దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మెజారిటీ పీపుల్స్గా అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే, మాకు మించిన వాళ్ళు ఎవరు లేదనే వాళ్ళకు కూడా సమాధానం చెప్పడానికి కొన్ని కులాల యొక్క డాక్యుమెంట్లు కూడా రిలీజ్ చేసినటువంటి వారు ఉన్నారు. సో ఈ సమయంలో నేను ఒక మాట మీకు గుర్తు చేసి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసినటువంటి గ్రంథం ఉంది, మత్తయి సువార్త. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఎవరు మాట్లాడుతున్నప్పుడు, ఈ భూమిని ఆకాశంను సృష్టించిన జీవము కలిగినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. గమనించండి ఏమని రాస్తున్నాడు ఈ మాట అంటే, 3వ వచనం చూస్తే, ఆత్మ విషయమై దీని లేనటువంటి వారందరూ కూడా ఏమవుతారట, ధన్యులుగా మార్చిపెడతారు. ఆత్మ విషయం, స్పిరిచువాలిటీ, ఆత్మీయత మనకు తెలుసు. ఇప్పుడు తెలియనటువంటి వారు చాలా మంది ఉంటారు. ఆత్మ సంగతులు ఆత్మ పొందుకునే వారికి తెలుస్తాయి, ఆత్మ సంగతులు ఆత్మ విషయంలో ఉన్న వారికే తెలుస్తాయి. కనుక ఆత్మ ఏం బోధిస్తుందో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక శాసనములు మార్చడానికి, రాజు యొక్క శాసనములు మార్చడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. మనం చూసాం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, హామానుని చూస్తూ ఉంటాం మనం. అక్కడ ఎవరికైతే ఉరి పెట్టాలనుకున్నారో, ఉరికొయ్య వేయాలనుకున్నారో దాని ప్రజలారా, వారికే ఆ ఉరికొయ్య దగ్గరకు వచ్చింది. కనుక ఇది రాజకీయపరమైనటువంటి, రాజకీయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవేళ స్వార్థముతో, క్రైస్తవులు అవుతున్నారన్న స్వార్థంతో, క్రైస్తవ్యం పెరుగుతుందన్న స్వార్థంతో, క్రీస్తుని వెంబడిస్తున్నారన్న స్వార్థంతో గనక ఈ పరిణామాన్ని కనుక తీసుకొచ్చి ఉంటే రాబోతున్న దినాల్లో మనము ఒక బలమైనటువంటి పరిచర్యను
మన భారతదేశంలో చూడబోతున్నాం. ఒక బలమైనటువంటి కార్యమును దేవుడు మన మధ్యలో చేయబోతున్నాడు. ఒక బలమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందించబోతున్నాడు. కారణం ఏంటంటే నేను ఎర్లీ మార్నింగే చూశాను. ఎంతో జ్ఞానం, ఎంతో ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి దేశం ఒకటి ఉంది. మీ అందరికి ఎప్పుడే అర్థమై ఉంటుంది. ఆ దేశము దాదాపుగా 90 సంవత్సరాలున్నా 80 సంవత్సరాలున్నా ఉద్యోగం చేస్తూనే ఉంటారు వాళ్ళు, కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు. అంటే మరణ వరకు కూడా వాళ్ళు రెస్ట్లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి దేశం ఏది ఉందంటే జపాన్లో ఈ రోజున భారీ భూకంపం వచ్చిందండి. భారీ భూకంపం వచ్చింది. ప్రజలందరూ కూడా అందుకే ఈ లోక ధననిధుల కంటే పరలోకం యొక్క ధనము సంపాదించుకునేవాడు చాలా శ్రేష్టమైన వాడని యేసుక్రీస్తు వారే బోధించారు. కనుక ప్రేమటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు నేను గుర్తు చేసేది ఎందుకు అంటే ఆత్మ విషయమైనటువంటి దీని లేనటువంటి వారు ధన్యులనే మాట నేను ఎందుకు మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నానంటే ఆత్మ సంగతులు రక్షణ పొందుకున్నటువంటి వారు, మారు మనసు పొందుకున్నటువంటి వారు, అలాగే దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వారు క్రీస్తులో ఉన్నటువంటి వారు. ఆమేన్. అందుకే క్రైస్తవ్యం యొక్క ఏంటంటే ఈ రోజున వారవలేనటువంటి వారు, క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు వారవలేనటువంటి వారు ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఇప్పటికీ కూడా ఆ ఫరోలు ఇప్పటికి కూడా ఉన్నారు, ఆ హేరోదులు ఇప్పటికి కూడా ఉన్నారు. కనుక ఈ పరిచర్య ఇలాగనే ప్రారంభించబడుతుంది. కానీ ఆయనను వెంబడిస్తున్నటువంటి వారికి మాత్రం పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు. మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. కీర్తన 91 ప్రకారంగా దేవుడు అటువంటి అభిషేకం మీకు ఇస్తాడు, అలాంటి అథారిటీ మీకు ఇస్తాడు. భయపడొద్దు. అందుకే నేను పైన టైటిల్ పెట్టాను కదా, రిజర్వేషన్ కొరకు భయపడొద్దు. అంతేకాదు ఇక్కడ క్రైస్తవుడైనందుకు నువ్వు సంతోషించాలి, క్రైస్తవుడైనందుకు నువ్వు దీవెనకరంగా మార్చబడాలి. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది 29:23లో, ఎవని గర్వము వానిని తగ్గించును. ఎవరైతే ఎగిరిపడుతున్నారో, ఏ హేరోదులు అంటోళ్ళు ఏమండి, ఏ హేరోదులు అంటే ఏ ఫరోలు అంటోళ్ళు ఎగిరిపడుతున్నారో, దేవునికి విరోధంగా ఏ చట్టాలు అయితే తీసుకురావాలని సంతోషపడుతున్నారో అందరి యొక్క గర్వం ఏమవుతట తగ్గించబడి, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డారా, మీరు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి, మీరు ప్రశాంతంగా పని చేసుకోండి. అంతేకాకుండా మీకు ఓపికన్నంత వరకు ప్రశ్నించండి, మీకు ఓపికన్నంత వరకు ప్రతి దాన్ని ఖండించండి. అంతేకాకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగండి. అలాంటి కృప మీ అందరికీ కలుగును గాక. ఈ సమయంలో మరి నాకెంతో ఇష్టమైనటువంటి ex-IAS ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, వారు చాలా చక్కని నీట్గా ఆన్సర్స్ చక్కగా చెప్పగలిగారు వాళ్ళు. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో కిషోర్ గారు చక్కగా వారు కూడా చెప్పగలిగారు. వారికి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తాను. ఈ సమయంలో మరి దళిత క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆయన కృప మిమ్మల్ని ఆదరించునుగాక. ఎవరు భయపడాల్సిన పని లేదు. దేవుని కృప మనల్ని చక్కగా గమనిస్తుంది, అద్భుత కార్యం చేస్తుంది. అలాంటి కృప మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.